ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం జెపి బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ప్రథమ ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదును అందజేసిన భరత్ బిందు దంపతులు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజ్యోతిగిరి ఆలయం గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఏలూరు రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ హక్కులు పరిరక్షించాలంటూ ధర్నా చేపట్టిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్లకార్డులతో ర్యాలీ. సినీ నటుడు ప్రదీప్ తో ముఖాముఖి కార్యక్రమం ప్రసారం ఈ నెల 29వ తేదీ రాత్రి 8:30 హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 ను వీక్షించాలంటున్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. దండిపూడి కాలువలో మృతి చెందిన యువకుల కుటుంబాలను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేయాలని ఏపీ జెన్కో డైరెక్టర్ ఎం సుజయ్ కుమార్ అన్నారు. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జెన్కో అధికారులు కాంట్రాక్టు సంస్థకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ పనులకు సమాంతరంగా విద్యుత్ కేంద్రం పనులు చేపట్టాలని అన్నారు. ఈ దిశగా పనులు వేగవంతం చేయాలని అన్నారు. శుక్రవారం పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలకమైన 150/30 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్ పనితీరును పరీక్షించి పూజలు చేసి సుజయ్ కుమార్ ప్రారంభించారు. క్రేన్ పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జల విద్యుత్ కేంద్రంలో టర్బైన్లు, జనరేటర్ వంటి కీలకమైన పరికరాలను బిగించేందుకు ఈ క్రేన్ ను ఉపయోగిస్తారు. ఈ క్రేన్లను ఎలక్ట్రికల్లీ ఓవర్ హెడ్ ట్రావెలర్ క్రేన్స్ అని కూడా అంటారు. జల విద్యుత్ కేంద్రంలో త్వరలో 225/40 టన్నుల సామర్థ్యం కలిగిన 2 క్రేన్లను ఏర్పాటు చేస్తామని ఎంఈఐఎల్ఎఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు తెలిపారు. టర్బైన్లు, జనరేటర్లను బిగించే పనిని త్వరలోనే ప్రారంభిస్తామని, ఇప్పటికే 8 జనరేటర్లు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నాయని జెన్కో డైరెక్టర్ సుజయ్ కుమార్ కు సతీష్ బాబు వివరించారు. క్రేన్ పూజ ప్రారంభ కార్యక్రమంలో జెన్కో హెచ్పిసిసి ఈ నాగరాజు, సిఈ సివిల్ రవీంద్రరెడ్డి, ఎస్ఈ సివిల్ రామచంద్రరాజు, అరుణ్ కుమార్, ఈఎండ్ఎం ఎస్ఈ కె చంద్రశేఖరరావు, జల విద్యుత్ శాఖ కేంద్రం ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ప్రజ్వనిత్ ముజుందర్, డీజీ ఎం బాలగంగాధర్, ఏజీఎం చిష్టి, సీనియర్ మేనేజర్ మణికంఠ, ప్రణాళిక విభాగ ఇన్ఛార్జ్ సిహెచ్ కిషోర్ బాబు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. బొట్టాయిగూడెం మండలం దండిపూడి పోగొండ కాలువలో పడి 3 వ్యక్తులు మృతి చెందారు. అచ్చయ్యపాలెంకు చెందిన తెల్లం సీతారామరాజు, తెల్లం కిషోర్ అన్నదమ్ములతో కలిసి మాడే దేవేంద్ర సరదాగా గడిపేందుకు పోగొండ కాలువ వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు దిగి మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలలో విషాద ఛాయలలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాడే దేవేంద్ర కుమార్ డిగ్రీ మొదటి సంవత్సరం విజయవాడలో మైక్రోబయాలజీ చదువుతున్నాడు. 2వ సంవత్సరం జాయిన్ అవ్వడానికి సోమవారం వెళ్లాలని, ఈలోపే ఇలా జరిగిందని తండ్రి వాపోయాడు. తెల్లం సీతారామరాజుకు వివాహమై కుమార్తె ఉన్నట్లు, వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాడని, సీతారాం సోదరుడు కిషోర్ కూడా వ్యవసాయ పనులు చేస్తుంటారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఇటువంటి స్థావరాలకు రావద్దని సూచించారు. ఈత రాకుండా నీటిలో దిగవద్దని అన్నారు. ఈత వచ్చినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి సరదా కోసమో ఆట విడుపు కోసమో కాలువలోకి, చెరువుల్లోకి దిగవద్దని సూచించారు. నీటిలోకి దిగకూడదని గతంలో బోర్డులు ఏర్పాటు చేశారని, వరదల కారణంగా అవి కాస్త కొట్టుకుపోయాయని తెలిపారు. మృతుల కుటుంబాలను ట్రైకర్ చైర్మన్ బొర్గం శ్రీనివాస్ పరామర్శించారు. సర్కిల్ పరిధిలోని బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దండిగూడెం చింతలపూడి దగ్గర ఈ ప్రాజెక్టులో 3 కుర్రోళ్ళు స్నానానికి వచ్చి మునిగిపోయారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము ఇక్కడ వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ అచ్చయ్యపాలెం గ్రామానికి చెందినటువంటి 5 వ్యక్తులు ఇక్కడికి స్నానం చేయడానికి వచ్చి ఆ పైనుంచి ఆ వాగులో దిగి ఆ ఫోర్స్గా రావడం వల్ల వాళ్ళకి వాస్తవానికి ఈత రాదు, దిగారు. ఆ ముగ్గురిని ఆ వాటర్ ఫోర్స్ గెంటుకోవడం వల్ల ఒక 2 మాత్రం బ్రతికారు. ఆ 3 దాంట్లో పడి చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఈత రాని పక్షంగా గ్రామస్తులందరూ అలాగే పోలీసు వారు ఆ బాడీస్ని వెతకడం జరిగింది. ఆ 3 బాడీలని వెలికి తీసాం. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి
మన జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీస్ని పంపించడం జరుగుతుంది. పంచాయతీ అయిన తర్వాత వాళ్ళకి బాడీలు హ్యాండ్ ఓవర్ చేసి చేయడం జరుగుతుంది. దీని ప్రకారం మామూలుగా చెప్పేది ఏంటంటే, మా యొక్క పోలీసు వారి సూచన ఏంటంటే, ఇంత దూరం వరకు వచ్చి అనవసరంగా ప్రాణ విలువ తెలియకుండా ప్రాణాలని చాలా సింపుల్గా పోగొట్టేసుకుంటున్నారు. ఇంత దూరం వరకు రావద్దు, అలా వచ్చినా ఈతరాని పక్షంలో అసలు ఇక్కడ దాకా రావద్దు, ఈ ప్లేస్ దాటి వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పంచాయతీ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ కూడా బోర్డు పెట్టడం జరుగుతుంది. కాషనరీ హెచ్చరిక బోర్డులు పెడతాము. అంటే ఈ వరదలు గతంలో పెట్టినవి కూడా ఈ వరదల వల్ల కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఇక్కడ ఐరన్ పోల్స్ వేసి హెచ్చరిక బోర్డులు పెడతాం. బుట్టాయిగూడెం మండలం తంటిపూడి బైనేరు చెరువులో గల్లంతై మృతి చెందిన అచ్చేపాలెం పంచాయతీ చిన్నరావవారిగూడెంకు చెందిన ముడివి దేవేంద్ర కుమార్, తెల్లం సీతారామరాజు, తెల్లం కిషోర్ మృతదేహాలను సందర్శించి ఆయా కుటుంబాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు. ఘటనలో 3 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మృతి చెందిన వారిలో సీతారామరాజు భార్య రజనీకి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే సీతారామరాజు 3 ఏళ్ల కుమార్తెకి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో జలాశయాలు, కాలువలు, చెరువులు నిండుకుండలా ఉంటాయి కాబట్టి ఎవరు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 3 ప్రాణాలు విడిచిన ఘటనా స్థలం చెరువు వద్ద ఎవరు వెళ్లకుండా ఇక ముందు ఇటువంటి సంఘటనలు ఎదురవ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. చిన్నరావవారిగూడెం గ్రామానికి చెందినటువంటి తెల్లం కిషోరు, తెల్లం సీతారాముడు, మడి దేవేంద్ర అనేటువంటి 3 వ్యక్తులు నిన్న సాయంత్రం బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి పోగొండు రిజర్వాయర్ దగ్గర ఈత కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబాలను కూడా మేము వచ్చి పరామర్శించడం జరిగింది. వెంటనే అక్కడ ఏదైతే ప్రికాషన్స్ లేకుండా ఉందో, గతంలో కూడా అనేక ప్రమాదాలు అక్కడ జరిగినాయని మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే అక్కడ పోలీస్ శాఖ వారు కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా నిషేధిత ప్రాంతంగా అక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా అక్కడ ప్రవేశించుకోకుండా ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబానికి ఎన్డీఏ కుటుంబం తరఫున ఏ విధంగా సహాయపడాలో అన్ని కూడా మేము తప్పకుండా వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే ఆ కుటుంబంలో చనిపోయినటువంటి ఒకరికి పెళ్ళయింది. వారి భార్యకు కూడా మా ఎన్డీఏ కుటుంబం తరఫున మంచి ఉద్యోగం కూడా ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటివి మరీ పునరావృతం కాకుండా కట్టుదిట్టంగా మేము చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో అనేక ప్రాజెక్టులు నిండి ఉంటాయి. అలాగే అనేక కాలువలు విపరీతంగా వస్తుంటాయి. ఎవరు కూడా అప్రమత్తంగా దిగవద్దు. అందరూ కూడా అక్కడ వచ్చేటువంటి వరద ఉధృతిని పరిశీలించి, అలాగే అక్కడ పక్కన ఉన్నటువంటి ఏవైతే కాలువలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటివి మరొకసారి ప్రమాదం జరగకోకుండా చర్యలు చేపడతాం మేము ప్రజానీకానికి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం గిరి ప్రదక్షిణ రహదారి అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. దాదాపు 2 మాసాల పాటు కఠోరంగా శ్రమించి దాదాపు 3 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణం, అభివృద్ధిపై ఎప్పటికప్పుడు వీక్షకులకు సమాచారం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రహదారికి 2 వైపులా మామిడి, కొబ్బరి మొక్కలు నాటారు. గతంలో కొన్ని చోట్ల జామాయిల్ మొక్కలు వేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ గిరి ప్రదక్షిణ రహదారిలో గృహాలయం పైభాగంలో కంటికి ఇంపుగా దర్శనమిచ్చేలా శివ, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నారు. గృహాలయం నుంచి పైకి రావడానికి మెట్ల మార్గం సైతం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణాన్ని చూడవచ్చని అన్నారు. శివపార్వతి విగ్రహాల వద్ద చిన్నపాటి పార్కును ఏర్పాటు చేసి భక్తులు సేద తీరే విధంగా సిమెంట్ బల్లలు సైతం నిర్మాణం చేపట్టే విధంగా అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణకు వెళ్లే మార్గం పల్లంగా ఉండడంతో భక్తులు ప్రమాదాలకు గురి కాకుండా రహదారికి ఇరువైపులా రెల్లింగ్ ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణానికి ముందుకు వచ్చిన దాత మాజీ రాజ్యసభ సభ్యులు గోకరాజు రంగరాజు సేవలను పలువురు కొనియాడుతున్నారు. ఈశాన్య భాగంలో వాస్తుకు అనుగుణంగా 4 రహదారుల నిర్మాణం చేపట్టారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మంచి తన్మయం చెందే విధంగా పచ్చటి కొండల మధ్య సాగడంతో మనసుకు ఆహ్లాదకరంగా కలిగే విధంగా డిజైన్ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరుచెర్ల జగపతిరాజు కార్యవర్గ విశేష కృషి చేయడంపై
భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజగోపురం, రూపక దేవాలయం, 35 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, గరుడ పక్షి, కొండ మధ్యలో మెట్ల రహదారి, కొండ దిగువ భాగంలో పార్క్, మధ్యలో ముగ్గురు అమ్మల దేవతామూర్తుల ఆలయం వంటివి ఉండడంతో ఆధ్యాత్మిక చింతనతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా బాసిల్లుతుందని సిటీ న్యూస్ తో వాస్వి సాయి నగేష్, ఆలయ కార్మికులు ఈయన్ని సూరిబాబు తెలిపారు. నారాయణ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ రోడ్డు అంతా కూడా ఈ రోజు మన బాలు గారు కవర్ చేసి ఉన్నారు. ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా మామిడి మొక్కలు, కొబ్బరి చెట్లు నాటడం అవన్నీ జరుగుతున్నవి. ఇది ఏప్రిల్ 7వ తారీఖున శంకుస్థాపన చేశాము. జూలై 30, 29 ఆ తారీఖుల్లో పెద్దలందరూ కూడా దీన్ని మంచి రోజు చూసుకుని ప్రారంభం చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాము. గిరి ప్రదక్షిణలో భాగంగా చుట్టూ కూడా ఎక్కడ ఎటువంటి ఎవరికి భక్తులకి ఇబ్బంది లేకుండా కొంచెం డౌన్గా ఉన్న చోటల్లో కూడా స్టీల్ రైలింగ్లు ఏర్పాటు చేసి పట్టుకుని దిగడానికి కూడా అభివృద్ధి కమిటీ వారు చాలా బాగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. చూడముచ్చటమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా స్వామివారి గిరి ప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరిస్తారని చెప్పి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ రకంగా పెద్దలు, అభివృద్ధి కమిటీ వారందరూ కూడా తయారు చేసి ఉన్నారు. చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. 2.75 పావుదకు 3 కిలోమీటర్లు సుమారుగా వచ్చుచున్నది ఈ గిరి ప్రదక్షిణ మొత్తము. మధ్యలో శివాలయం ఒకటి ఉంది కొండకి మధ్యలో. ఆ గృహ దగ్గర శివపార్వతుల విగ్రహాలు మరియు వినాయకుడు, కుమారస్వామి కూడా విగ్రహాలు వచ్చేలా కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ పనులు కూడా మొదలెట్టినారు. అవి కూడా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభంలోపు పూర్తి చేయడానికి సంసిద్ధంగా తయారు చేయాలని అనుకుంటున్నాము. ఉత్తర ఈశాన్యం పరంగా రోడ్డు ఉంటే మంచిది వాస్తు ప్రీత్యా అనుకుని అది కూడా ఉత్తర ఈశాన్యం రోడ్డు కూడా తయారు చేసి ఉన్నాము. అది కూడా దీనిలో చూపించి ఉన్నారు మీకు. మన గిరి ప్రదక్షిణలో భాగంగా మన జగపతి రాజు గారు ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభం జరుగుతుంది. భక్తులు సహాయ సహకారములతో నర్సరీ వారి సత్తుపల్లి, మందలపల్లి, అశ్వరావుపేట భక్తుల జంగారెడ్డి, భద్రాది వారి నర్సరీ వాళ్ళ సహాయంతో రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు అన్నీ కూడా నాటుచున్నాము. వెంకటేశయ్య నమః. మాది జంగారెడ్డిగూడెం. అలాగే నేను పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గుడికి అత్తమాను వస్తుంటాను. ఇక్కడ కొన్ని స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో ఏమైనా పనులుంటే దగ్గరుండి పనులు కూడా చేపిస్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు కూడా పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గుడి మరి అభివృద్ధి కమిటీ వాళ్ళు చాలా చక్కగా అనేక రకాలుగా మరి ప్రోత్సహించి నిధులు తీసుకొచ్చి గుడిని మంచిగా డెవలప్ చేయడం జరుగుతుంది. గతంలో రాజగోపురం కూడా నిర్మాణం చేయడం, ఆ తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణకి రోడ్డు అని సంకల్పంతో మరి 7 సంవత్సరాల కిందట ఈ కొండ అంతా కూడా తవ్వించి రోడ్డు కింద బాట చేయడం, మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి సిమెంట్ రోడ్డుగా నిర్మాణానికి మరి అందరూ ప్రోత్సహించి సిమెంట్ రోడ్డు కూడా వేయించడం జరిగింది. అలాగే ఈ రోడ్డు ఒక ఎత్తు పొలాలుగా ఉండడం వలన ఆ ఎత్తు పొలాలు ఉన్నా కాడ మరి ఐరన్ తోటి రైలింగ్ ఎవరికి ఇబ్బంది లేకోకుండా గిరి ప్రదర్శనకి వెళ్ళే ప్రజలందరూ కూడా మంచిగా దర్శించుకోవడానికి రైలింగ్ కూడా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఈ యొక్క పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని అభివృద్ధి పరంగా మరి తీర్చిదిద్దుతున్నారు. రానున్న రోజుల్లో కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి సుమారు 4-5 గంటలు ఇక్కడ స్వామివారి సన్నిధిలో కూర్చొని వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంగా మరి రేపు రాబోయే రోజుల్లో కూడా టూరిజంగా కూడా మంచి అభివృద్ధి చెందుతుందని. అలాగే ఈ కొండకు ఒక ప్రత్యేకత 7 కొండల వెంకటేశ్వర స్వామి అంటారు. మరి 7 కొండలు కూడా ఈ యొక్క గిరి ప్రదర్శనలో ఈ కొండలన్నీ కూడా తిరిగి వచ్చి స్వామివారిని ఒక దర్శించుకుంటే మన యొక్క కష్టాలైనా ఏదైనా కానీ మొత్తం అన్నీ కూడా మన కుటుంబం అభివృద్ధి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం అన్నిటి కూడా స్వామివారు మనందరూ దయ చూపిస్తారని మరి గిరి ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ భక్తులకి కళ్యాణ మండపాలు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి పెళ్ళిళ్ళకైనా దేనికైనా కానీ అన్నింటికి కూడా మంచి ప్రదంగా బాగుంటుంది అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క గుడి అభివృద్ధి పరంలో జరిగే అన్నీ కూడా మరి చిత్రంగా మరి వీడియో జేఆర్జీ సిటీ న్యూస్ వారు వచ్చి బాలు గారు ఈ యొక్క అన్నీ కూడా వీడియో తీసి చిత్రీకరించి ఇంత అభివృద్ధిగా జరుగుతుందని చెప్పి మాతో కూడా మాట్లాడించి మరి మీ అందరి ముందు కూడా చూపించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ వీడియోని చూసి ఆనందించి ఆ స్వామివారిని భక్తితో కొలుసుకుంటారని చెప్పేసి కోరి ప్రార్థించుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. గుంటూరు జిల్లా పెదకాకాని సర్వీస్ రోడ్ లో బస్సు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న సైడ్ కాల్వలోకి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వాపోతున్నారు. రావులపాలెం నుంచి అరుణాచలానికి యాత్రికులను తీసుకువెళ్తున్నట్లు తెలుపుతున్నారు. గాయపడ్డ క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో హైదరాబాద్ కు చెందిన కుర్రే భరత్, జ్యోత్స్న బిందు దంపతుల వితరణతో 24-25 సంవత్సర ఫలితాలలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 5 విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం శనివారం ఉదయం పాఠశాల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు గ్లోరీ ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. సొసైటీలో ఉద్యోగం చేస్తున్న రాట్నాల లక్ష్మి కుమార్తె జ్యోత్స్న బిందు కుమార్తెలు వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు దాతలుగా గతంలో నిలిచిన క్రమంలో మరోమారు తమ దాతృత్వ హృదయాన్ని జ్యోత్స్న బిందు ద్వారా చాటారు. 10వ తరగతిలో ప్రథమ స్థానంలో సాధించిన లీలా నోకరత్నానికి 10,116 రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన వెంకట నాగవైష్ణవికి 5,116 రూపాయలను బిందు చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని నిర్మలా కుమారి ప్రారంభోపన్యాసం చేసి సభను నిర్వహించగా ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 17వ వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, వారధి ట్రస్ట్ ప్రతినిధులు మద్దిపాటి శ్రీను, వెలిచర్ల ఆనంద్ పాల్గొన్నారు. రాట్నాల లక్ష్మి మాట్లాడుతూ విద్య ద్వారానే ప్రగతి సాధ్యమని, అందుకు అనుగుణంగా తమ బిడ్డలు నలుగురిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దగలిగామని, తమ కుమార్తె జ్యోత్స్న బిందు ఈ పాఠశాల పూర్వ విద్యార్థినిగా ప్రతిభకు మరింత తోడ్పాటునందిస్తూ ద్రవ్య రూపంలో బహుమతిని అందించడం సంతోషంగా ఉందని, తోడుగా నిలిచిన వలవల తాతాజీ సహకరించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. దాత జ్యోత్స్న బిందు మాట్లాడుతూ స్వర్గీయ కోడూరి రాఘవమ్మ రామారావు జ్ఞాపకార్థం వారధి ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని, చదువు ఇచ్చే వెలుగు శాశ్వతమైనదని, విద్యాజ్యోతి అఖండగా వెలగాలని తమ భర్త భరత్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించగలిగామని అన్నారు. వలవల తాతాజీ మాట్లాడుతూ మంచి మనసున్న దాతలకు, లబ్ధిదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నామని, దాత జ్యోత్స్న బిందుకు వారధి నుండి ధన్యవాదాలు తెలియజేస్తారు. ముఖ్యంగా గౌరవ పెద్దలు నంబూరి రామచంద్రరాజు గారు ఈరోజు ఇక్కడికి ఇచ్చేయటం, వారి యొక్క సమక్షంలో మరి దాతల చేతుల మీదుగా ఈ బహుమతి ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. మన రామలక్ష్మి గారు ఇతర పెద్దలందరి చేతుల మీదుగా వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. వచ్చిన పాపకి 10,116, అదేవిధంగా సెకండ్ వచ్చిన పాపకి 5,116 ఇవ్వాలన్న నిర్ణయం మనందరికీ చాలా పరిచయమైన రాట్నాల లక్ష్మి గారి కుమార్ జ్యోత్స్న బిందు గారు, అదేవిధంగా భరత్ గారు ఆ దంపతులు నిర్ణయించుకోవటం. ఆ సందర్భంగా వలవల తాతాజీ వారధి ట్రస్ట్, మనందరికీ తెలుసు ఇందిరానగర్ కాలనీ వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మన పాఠశాలలో నిర్వహించుకుంటున్న సందర్భంలో మేమందరం అక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఈ రోజున పిల్లల్ని ఎంకరేజ్ చేయటం అనే ఒక కాన్సెప్ట్ ని మరి ముందుకు తీసుకొచ్చి 10,116, 5,116 అనేది డబ్బు రూపంలో మనకు కనపడతాం. కానీ అందుకున్న బాలిక తన జీవితంలో తాను స్థిరపడిన తరువాత తెలుస్తుంది ఈ రోజు ఇచ్చిన ఈ పునాది యొక్క బలం ఏంటి. అది ఇందులో ఉన్నటువంటి అదే ఇక్కడ జ్యోత్స్న గారికి తట్టడం, తల్లి దానికి సంపూర్ణమైన సహకారం లక్ష్మి గారు ఇవ్వటం. ప్రధానంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు మా స్కూల్ జ్ఞాపకం చేస్తున్న ముఖ్యంగా ఈ విషయంలో తాతాజీ గారిని మరి మేము ఎంతో అభినందిస్తున్నామండి. ఎందుకంటే ప్రత్యేకించి గర్ల్స్ స్కూల్ పట్ల ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు ఆయన. లాస్ట్ ఇయర్ కాడి నుంచి అంతకు ముందు సంవత్సరాల్లో కూడా ఆడపిల్లలకి ప్రత్యేకమైన అవసరాలు ఆయన గుర్తించి డోనార్స్, వివిధ వ్యక్తులని డోనార్స్ ని గుర్తించి మా పాఠశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలని అభినందిస్తున్నాము. పిల్లలందరికీ కూడా ఆయమ ఈరోజు మీరు పడే కష్టానికి చిన్న గుర్తింపుగా ఈరోజు ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, మన వారధి ట్రస్ట్కి ప్రధానంగా ఇలాంటి దేవుళ్ళ రూపంలో దాతలే మనకి బలం. ఇలాంటి మంచి మనుషుల వల్లే కొంతమందికి సహాయం చేయగలుగుతున్నాం. ఆ భాగంగా ఈ రోజున మన స్కూల్కి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన ఆ పాపకి, సెకండ్ వచ్చిన ఆ ఇద్దరు పాపలకి కూడా కోడూరు రాఘవమ్మ గారి జ్ఞాపకార్థం, రామారావు గారి జ్ఞాపకార్థం హైదరాబాద్కు చెందిన భరత్, జ్యోత్స్న బిందు దంపతులు ఈ రోజున 10,116, 5,116 2 క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి మీ అందరి తరపున కూడా శిరసోజి పాదాభివందనం తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ ఇంత ఇది చూడడానికి మాకు చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లల్ని లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ. అయితే పర్సంటేజ్ ప్రకారంగా కూడా చాలా బాగా వచ్చినట్టే. ఎందుకంటే మామూలుగా ప్రైవేట్ స్కూల్ పోటీ చేస్తూ వచ్చారు అంటే కనుక టీచర్స్ చాలా కష్టపడుతున్నట్టుగానే నాకు అనిపించింది. అయితే కనుక నెక్స్ట్ కూడా దీన్ని రీచ్ చేసుకుంటే ఇంకా
అభివృద్ధి పదంలో పిల్లలు నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పెద్దలకి ప్లస్ టీచర్స్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు. స్కూల్ని ఎంచుకోవటం, ఈ స్కూల్కి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దాతృత్వాన్ని ఇక్కడికే ఎంచుకుంటారు ఎక్కువగా. ఎందుకనంటే ఆడపిల్లలు ఉన్నారండి, ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మనందరం వీళ్ళందరికీ చేయూత ఇవ్వాలి. అంటే వీళ్ళందరి మనసు మీరు అర్థం చేసుకుని ఎక్కడెక్కడి నుంచో దూరాభారంతో వచ్చి మీకు ఈ ఏదైతే ప్రైజ్ మనీ ఇస్తున్నారో ఆవిడకి నిండు ఆయుష్ ఆరోగ్యం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని ఈ సందర్భంగా వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తుకి రావాలని కోరుకుంటూ, మీ అందరం కూడా బాగా చదువుకుంటే ఈ 10,000 లక్ష అవుతుంది. అలాంటి దాతలు ఉన్నారు ఇక్కడ. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ జియో హాత్వే సిటీ కేబుల్ నందు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, బుల్లితెర నటుడు ప్రదీప్ ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం రాత్రి 8:30 హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 నందు ప్రసారం చేయనున్నట్లు సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా తెలియజేశారు. వినోదంతో పాటు ప్రముఖులతో ముఖాముఖి ద్వారా మరింత సమాచారంతో వారి అనుభవాలను సిటీ కేబుల్ వీక్షకులకు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రతి ఆదివారం రాత్రి 8:30 హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 ను వీక్షించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయనున్నట్లు తెలియజేశారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా జియో హాత్వే కేబుల్ నెట్వర్క్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. జియో హాత్వే కేబుల్ సెటప్ బాక్స్, నెట్ సర్వీస్ కావాల్సిన వారు జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్ నందు జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ పక్కనే ఉన్న జియో హాత్వే ఎస్డిఎన్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. తమ ఎస్డిఎన్ నెట్వర్క్ ను ఆదరిస్తున్న వీక్షకులకు, వినియోగదారులకు ప్రకటనలు ఇచ్చే వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మొదలైన సినిమాలతోటి హీరోగా ఆ దశకాన్ని ఒక ప్రపంచం ఒక ఊపినటువంటి హీరో ఈ రోజు మనతో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసారు. వారే ప్రదీప్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ప్రేక్షకులకి మీ పరిచయం, మీ ప్రస్థానం సినీ ఫీల్డ్లోకి ఎలా వచ్చింది ఒకసారి చెప్తారా? అంటే నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేశాను హైదరాబాద్లో. మీరు ఇప్పుడు సీరియల్స్ ద్వారా కానివ్వండి, మీవన్నీ కూడా సమాజాన్ని చైతన్యవంతం చేయాలి అనే ధోరణిలోనే ఉంటూ ఉంటాయి. ఇంకా మీరు స్పెషల్గా మీరు తీసుకున్న అవార్డులు కానివ్వండి, మీకు అసలు ఈ అంబిషన్ ఎందుకని కలిగింది సమాజం గురించి? సినిమా ఫీల్డ్ అంత రుచించలేదు, నాకు రుచించలేదు, భయం వేసింది, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యాను. ఈ 2006లో ఎన్నో అప్పటిదాకా ఎత్తుపల్లాలు చూసి 2006లో నేను సబాటికల్ తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ మీరు సిటీ బస్ ఎక్కి ఒక సీఏ చేస్తున్నారు, జనం అందరూ మీరు దిగగానే అందరూ చుట్టూ మోగడం, ఏం చేస్తున్నారు సార్ అని అంటుంటారు కదా, ఎలా మేనేజ్ చేసేవారు గారు? అవసరం నన్ను నడిపించింది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది మంచి నిర్ణయం, చెడు నిర్ణయం. ముందుకెళ్ళి 6 కొట్టాలని ధోని అనుకున్నాడు, తగిలితే 6 లేకపోతే అవుట్. నేను తీసుకున్న నిర్ణయం కూడా అంత రిస్క్తో కూడింది. కాకపోతే ఇప్పుడు యువత పోకడ ఎలా ఉంది, ఏ మార్పులు అవసరం అవుతాయి ప్రస్తుత సమాజంలో ఒకసారి చెప్పండి. లవ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు అని ఒక నానుడి కూడా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తరంలో ఆడపిల్లలకి మీరు ఇచ్చే సందేశం అండి? నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రజలందరినీ మంచి చైతన్యవంతమైన సమాజం వైపు నడిపిస్తున్నారు. అంతకు మించి ఫ్యామిలీ అఫైర్స్ విషయంలో మీరు ఇస్తున్నటువంటి అవేర్నెస్ వెరీ వండర్ఫుల్ సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం శనివారం భక్త సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. వేకువజామునే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు నిర్వహించారు. సుప్రభాత పూజా కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ఆదర్శ రైతు కూచిపూడి రమేష్లు పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెం మండలం తాడుబాయి గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల గ్రామ భక్తులు స్వామివారి కొండపైకి పాదయాత్రగా కాలినడకను తరలివచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తూత లక్ష్మణరావు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరుపుతున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాస్విసాయి నాగేష్ తెలిపారు. అన్నప్రసాద కార్యక్రమంలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొని స్వీకరించారు. పట్టణానికి చెందిన పల్లపోతు గోపికృష్ణ, పద్మావతి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, అగ్నిహోత్రం కుమారాచార్యులు, రాఘవాచార్యులు తదితరులు స్వామివారి సేవా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన, మంగళాశాసనము అనంతరము ఆలయానికి విచ్చేసిన భక్తులు అందరికీ కూడా సర్వదర్శనము, హారతి, అష్టోత్తర పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మన జంగారెడ్డిగూడెం పట్టణానికి సమీపంలో గల తాడువాయ గ్రామం నుంచి విఘ్నేశ్వర భజన మండలి వారు పాదయాత్రగా తాడువాయ గ్రామం నుంచి మన పారిజాతగిరి క్షేత్రానికి పాదయాత్రగా రావడం జరిగింది. వారికి మన ఆలయ కార్యనిర్వహణాధికారి గారు కలగర శ్రీనివాస్ గారు ప్రత్యేక దర్శనము, అదేవిధంగా వారికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి శనివారం కూడా మన ఆలయానికి విచ్చేసిన భక్తులు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి శనివారం మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా భక్తులను కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానములకు శ్రీ స్వామివారికి ఇష్టమైన ప్రీతికరమైన శనివారం రోజు భక్తులు విశేషంగా దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందినారు. అదేవిధంగా శ్రీ స్వామివారి దర్శనం మార్నింగ్ 5 గంటల నుంచి సుప్రభాతంతో మొదలయ్యి ప్రస్తుతం వరకు భక్తులను విశేషంగా శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు దేవస్థానం తరపున ఉచిత అన్నప్రసాద వితరణ చేయుచున్నాము. ఎంతమంది వచ్చినా అన్లిమిటెడ్గా మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీ స్వామివారి భోజనం ఉచితంగా భక్తులకు అందజేయబడుతుంది. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఉచిత మంచినీరు మరియు భోజన సదుపాయం, ప్రసాదాలు అన్నీ కూడా కల్పించడమైంది. శ్రీ స్వామివారికి భక్తులను మా అర్చక బృందం వారు సక్రమంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి వారందరినీ ఒక సరైన పద్ధతిలో స్వామివారిని దర్శించుకునే ఏర్పాటు చేసినారు. ఇట్లు కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్. సింగనపూడి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములు మావేనని, లీజుకు ఇవ్వకుండా అక్రమంగా అనుభవిస్తున్న లీజుదారులు మా భూముల నుండి వెంటనే తప్పుకోవాలి అంటూ ఫీల్డ్ లేబర్ సొసైటీ సభ్యులు తమ భూములను స్వాధీనం చేసుకుని సిపిఎం ఆధ్వర్యంలో శనివారం భూ స్వాధీన ఉద్యమం నిర్వహించారు. ముందుగా సింగనపూడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి సింగనపూడి గ్రామ దళితులు, ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఎర్ర జెండాలతో సొసైటీ భూముల వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఫీల్డ్ లేబర్ సొసైటీ ముందు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించి ఎర్ర జెండాలను ఎగురవేసి సొసైటీ బోర్డులను ఏర్పాటు చేశారు. మా భూములు మావే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ సింగనపూడి దళితులకు చెందిన ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములను లీజు పేరుతో లీజు చెల్లించకుండా దౌర్జన్యంగా అక్రమంగా అనుభవిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని విమర్శించారు. రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. సొసైటీ భూములు లీజు పేరుతో అక్రమంగా అనుభవిస్తున్న వారి నుంచి దళితులైన సింగనపూడి ఫీల్డ్ లేబర్ సొసైటీ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ మహంకాళీరావు, ఎంఆర్పీఎస్ నాయకులు వై దానియేల్, పి ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింగనపూడి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు జగదీష్, కార్యదర్శి ఉచ్చుల సుధీర్ కుమార్, సొసైటీ సభ్యులు పక్కిరి దావీదు, పక్కిరి జేమ్స్, బొడ్డు ఆనందరావు, పక్కిరి పౌల్, యోహాషువా, బొడ్డు చింతయ్య, మేరుగు సునీత, వెంకటేశ్వరరావు, పొలవర్తి కవలమ్మ, పాముల సుశీల పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు మండవల్లి మండలం సింగనపూడి ఫీల్డ్ లేబర్ సొసైటీ భూముల యొక్క భూ స్వాధీన ఉద్యమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా గత అనేక సంవత్సరాల నుంచి లీజు అనే పేరుతోటి ఇవాళ కొంతమంది పెత్తందారులు ఈ భూమిని ఆక్రమించుకుని పేదలకి, దళితులకి దక్కకుండా చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఇవాళ భూముల్ని పేదలు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు.
వాస్తవంగా ఫీల్డ్ లేబర్ సొసైటీ పేరుతో ఇవాళ ఏదైతే 16 ఎకరాల సుమారు ఉన్నదో ఆ భూమి అంతా కూడా ఈ రోజు సొసైటీ పేరుతో చెరువులు తవ్వి ఆ రకంగా గతంలో సాగు చేసుకున్న పేదల నుంచి లీజ్ పేరుతో స్వాధీనం చేసుకుని పేదలకు దక్కకుండా చాలా అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ కోర్టుల చుట్టూ పేదలు తిరుగుతున్నా న్యాయం జరిగే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ భూములు వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కోసం ఇవాళ ఫీల్డ్ మీదకి రావడం జరిగింది. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు మండవెల్లి మండలం సింగనపూడి గ్రామంలో ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి ఎంతో కాలం క్రితం కేటాయించినటువంటి భూముల్ని ఇక్కడ వాళ్ళు సాగు చేసుకోలేక కొంతమందికి లీజుకి ఇచ్చారు. ఆ లీజుదారుడు మళ్ళీ సబ్ లీజుకి ఇచ్చాడు. కొంతకాలం పాటు యథావిధిగా వాళ్ళకి లీజు డబ్బులు చెల్లించాడు. కానీ ఇటీవల కాలంలో లీజు డబ్బులు ఎగ్గొట్టి ఈ భూములు నావే అని చెప్పేసి అడ్డం తిరిగాడు. దీని మీద కోర్టులకు వెళ్ళారు, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు. వెళితే వాళ్ళు నిర్ధారించారు, మీ ఫీల్డ్ కోఆపరేటివ్ లేబర్ సొసైటీ 697 నెంబర్లో ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ నెంబరు 159/2, 161 అలాగే 162/2లో ఉన్నటువంటి ఈ 15 ఎకరాల 59 సెంట్లు కూడా మీ 697 నెంబర్లో ఉన్నటువంటి ఫీల్డ్ కోఆపరేటివ్ సొసైటీదే. అంతే తప్ప ఇది ఎవరికి చెందింది కాదు. ఆయన నేను కొన్నానని చెప్తున్నాడు. పిఓటి యాక్ట్ ప్రకారంగా సొసైటీ కేటాయించిన భూములు అమ్మకాలు కానీ కొనుగోళ్లు కానీ చెల్లవు. అది అమ్మేవాడు కుదరదు, కొనేవాడికి అధికారం లేదు. ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధమైన విషయాలు. దీన్ని మేము అంగీకరించబోవటం లేదని చెప్పేసి మా తల్లిదండ్రుల నుంచి అక్రమంగా భూములు వైలముద్రలేయించి నేను కొన్నానని డిమాండ్ చేసి చేను కాడికి, పొలం కాడికి, సొసైటీ భూమి కాడికి రానికుండా మమ్మల్ని కొట్టుట తిట్టుట అనేది బూతులు తిట్టుతూ మమ్మల్ని తరిమేయటం జరుగుతున్నది. తరిమేళ మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి వినతి చేసి ఎంఆర్ఓ గారి పిఓటి యాక్ట్ ఇచ్చారు. పిఓటి యాక్ట్ ప్రకారం నేను ప్రెసిడెంట్ గారికి, సొసైటీ ప్రెసిడెంట్ గారికి పొలం లీజుకి ఇచ్చాను కనుక అది నేను లీజులో ఉన్నానే తప్ప నాది కాదు భూమి అని స్టేట్మెంట్లో ఎంఆర్ఓ గారు ఆ పిఓటి యాక్ట్ దాంట్లో ఇచ్చి ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శనివారం సందర్భంగా ఉత్సవమూర్తికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,42,813 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమకు పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ర్యాలీ చేశారు. వివిధ గ్రామాల నుంచి పంచాయతీ కార్యదర్శులు ప్లకార్డులను సైతం ప్రదర్శించారు. పంచాయతీ కార్యాలయాల్లో లేడీ కార్యదర్శులు పని గంటల సమయం ఒక రకంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని, మా బాధను గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను వారి విధులకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు అందరి తరఫున మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది మహిళా కార్యదర్శులు ఉన్నారండి. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ కి సంబంధించి ఉదయమే మమ్మల్ని 6 గంటలకి ఫీల్డ్కి వెళ్ళమని చెప్తున్నారు. మేము ఒక కుటుంబాన్ని చూసుకుంటూ పంచాయతీని చూసుకోవాల్సిన పరిస్థితి మాకు ఎంతైనా ఉంది. గ్రామంలో అన్ని పనులు ఇళ్లలో అన్ని పనులు చేసుకుంటూ గ్రామానికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో మాకు చిన్న పిల్లలు, వంట చేసుకోవాలి, ఇంటిని సంరక్షించుకునే బాధ్యత మాకు ఎంతో ఉంది. పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము ఇవన్నీ చూసుకుని అక్కడికి వెళ్ళాలి అంటే మేము ఉదయం 5 గంటలకే వెళ్ళాలా? వెళ్ళేదారులు మాకినా అయితే కనుక మా కుటుంబాలకు ఎవరండి రక్షణ కల్పిస్తారు? ఒక కుటుంబం అనాథయ్యే పరిస్థితి ఎంతో ఉంది. చిన్న వయసులోనే ఎంతో మంది రాత్రికి రాత్రి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ చనిపోతున్నారు. మా కుటుంబాలకు ఎవరు ఆదరణ చూపిస్తారు చెప్పండి? మేము చెయ్యము అని చెప్పడం లేదు, కనీసం టైమింగ్స్ అయినా మార్చండి. మాకు ఈ 6 గంటలకి 7 గంటలకి అంటే మేము ఎలా వెళ్ళి చేయగలుగుతాము? మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి మరియు కమిషనర్ గారికి చెప్తున్నా, మీరు చెప్పే ఏ పనులు మేము చెయ్యము అని చెప్పడం లేదు, మేము చేస్తాం. మాకు పని వేళలు మార్చండి, మాకు నిర్ణీత సమయాన్ని కేటాయించండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులకు 8 గంటల పని వేళలు అయితే మాకు మాత్రం 24 గంటల పని వేళలే అవుతున్నాయి. రాత్రిపూట 6, 7, 8 అవుతుంది ఇళ్లకు వచ్చేసరికి. నేను ఇళ్లలో ఎప్పుడు ఉండాలి? మాకంటూ వ్యక్తిగత పనులు లేవా? మాకు వ్యక్తిగత ఇది లేదా? అసలు మాకంటూ సమయం అంటూ లేదు అసలు మాకు. అదేవిధంగా రాజమండ్రిలో సైతం పంచాయతీ కార్యదర్శులు నిరసన బాట చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా గోపాలపురం మండలం గుడ్డిగూడెం పంచాయతీ కార్యదర్శి రత్నం మీడియాతో మాట్లాడారు.
పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని విన్నవించారు. ఇతర డిపార్ట్మెంట్ వల్లే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లను కూడా పరిగణించాలని కోరారు. మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పని గంటల భారం ఒక సిస్టమేటిక్ గా పెట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. డిపార్ట్మెంట్ తరఫున పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అని చెప్పేసి పెన్షన్లు ఇచ్చే విధానంలో ఆదివారం వస్తే పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని ముందు రోజు శనివారం నాడే పెన్షన్లు ఇచ్చేయండి అని ఒక చక్కగా నిర్ణయం తీసుకోవడం. తెల్లవారుజామున 5 గంటల నుంచి 4 గంటల నుంచి పర్సెంటేజ్లు అడుగుతున్న జిల్లా కలెక్టర్లకి కాదు 7 గంటల నుంచి ఇవ్వండి, 7 గంటల నుంచి పంచి పెడతారు జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఎంతో సానుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చేసే పనుల్లో కూడా మేము కూడా ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాం. కానీ మా యంత్రాంగం కక్ష కట్టినట్టుగా పంచాయతీ కార్యదర్శుల మీద ప్రభుత్వం చెప్పినా సరే రెండో శనివారాలు ఆదివారాలు ఎక్కువ పన్ను పురమాయిస్తున్నారు. అంతేకాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ అని పెట్టి 3 నెలలు బట్టి 4వ నెల ఇప్పుడు మామూలుగా కాదు ఏపేస్తున్నారు. కాల్స్లు తేడా వస్తే అక్కడ ఎవడో వాడికి సెల్ ఫోన్ ఉండదు. ఆ గ్రామంలో ప్రాంతంలో సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం, కీబోర్డ్ ఆపరేట్ చేయడం, 1 నొక్కండి 1 నొక్కి 3 నొక్కితే అప్పుడు సెత్తటికెళ్ళలేదని వస్తుంది. పనిచేసే సెక్రటరీని సస్పెండ్ చేయండి అన్నారు. ఆపరేట్ చేయకపోవడం కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేయకపోతే అక్కడ ఎవడో చేయకపోతే దానికి కూడా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాలా. ఐవీఆర్ఎస్ కాల్ మీద ఎంతమందికి అవగాహన ఉంది? ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా విలేజ్ల్లో అవగాహన కల్పించిన తర్వాత మాత్రం ఐవీఆర్ఎస్ పెట్టాలి తప్ప ఐవీఆర్ఎస్ కాల్ని అంతవరకు ఆపాలి. లేదంటే పంచాయతీ సెక్రటరీ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి మాట వచ్చి మానసిక ఒత్తిడికి గురైపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడతాం. అధికారులు ఉన్నతాధికారులు ఉపసంహరించుకుని పంచాయతీ కార్యదర్శులు మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ఉండి చేయాలని కోరుతున్నాం. టీ నర్సాపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు అధ్యక్షతన మండల గ్రామ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు అంగర రామ్మోహన్ హాజరయ్యారు. గ్రామ కమిటీలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్త పార్టీకి వెన్నుముక అని అభివర్ణించారు. టీ నర్సాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉందని అన్నారు. టీడీపీలోనే కార్యకర్తకు నిజమైన గుర్తింపు ఉంటుందని వక్తలు ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పిలుపునిచ్చినా అది ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు పోతామని అన్నారు. కష్టించి పనిచేసే వారికి పార్టీ గుర్తింపు ఉంటుందని తెలిపారు. శీలం వెంకటేశ్వరరావు తదితరుల కృషిని పలువురు అభినందించారు. చింతలపూడి కోర్టు పరిధిలో 4 మండలాలైన చింతలపూడి, టీ నర్సాపురం, లింగపాలెం, కామవరపుకోట కక్షిదారులందరూ జూలై 5వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధుబాబు కోరారు. లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తితో మేము ముందుకు వస్తున్నాము. చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 5వ తారీఖున జూలై నెల 2025 మొదటి శనివారం 2వ జాతీయ లోక్ అదాలత్ జరగబోతా ఉంది. కాబట్టి కక్షిదారులందరికీ కూడా మరి మన పరిధిలో ఉన్న చింతలపూడి, లింగపాలెం, టీ నర్సాపురం, కామవరపుకోట మండలాల్లో ఉన్న కక్షిదారులందరికీ విజ్ఞప్తి చేసేది అంటే జరగబోయే లోక్ అదాలత్ ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇందులో అన్ని కేసులు కూడా సివిల్ కేసులు రాజీ చేయడం జరుగుతుంది. మరి క్రిమినల్ కేసులు వచ్చేటప్పటికి రాజీ పడ్డదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ కూడా మరి చింతలపూడి పోలీస్ స్టేషన్, ధర్మాజిగూడెం, తడికిలిపూడి, టీ నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని కేసులు కూడా మనం రాజీ పడదగ్గ కేసుల్లో రాజీ చేయడం జరుగుతుంది. మరి కక్షిదారులు, న్యాయవాదులు, మరి బ్యాంకు అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో మనోవర్తి కేసులు, గృహహింస కేసులు, మరి అట్లాగే యాక్ట్ కేసులు వీటిలో కూడా రాజీ చేయడం జరుగుతుంది. మరి ఫిజికల్ గా హైబ్రిడ్ మోడ్ లో ఈ జాతీయ లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరొకసారి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 5వ తారీఖున మొదటి శనివారం జూలై నెల 2025 మొదటి శనివారం నాడు వచ్చే వారం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ జాతీయ లోక్ అదాలత్ 2వ జాతీయ లోక్ అదాలత్ ని మీరు విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. తండ్రి రాధాకృష్ణ తన 4 ఏళ్ల చిన్నారి పీక కోసిన సంఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పంచాయతీ పరిధిలో కాటమరెడ్డి
గ్రామంలో చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని చింతలపూడి సిఐ క్రాంతి కుమార్ తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తమై తీసుకువెళ్లారు. రాధాకృష్ణను ధర్మాజిగూడెం ప్రభుత్వాసుపత్రికి ఎస్ఐ వెంకన్నబాబు తరలించారు. పాపను రక్షించేందుకు సిఐ క్రాంతి కుమార్ చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు. తండ్రి రాధాకృష్ణ పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం జెపి బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదును అందజేసిన భరత్, బిందు దంపతులు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఏలూరు రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ హక్కులు పరిరక్షించాలంటూ ధర్నా చేపట్టిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్లకార్డులతో ర్యాలీ. సినీ నటుడు ప్రదీప్ తో ముఖాముఖి కార్యక్రమం ప్రసారం ఈ నెల 29వ తేదీ రాత్రి 8:30 హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 ను వీక్షించాలంటున్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. దండిపూడి కాలువలో మృతి చెందిన యువకుల కుటుంబాలను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి. వార్తలు సమాప్తం. నమస్కారం.